హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది అమ్మాయిలకి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే పూజ అయినా ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది పీరియడ్స్. ఎప్పుడు వస్తున్నాయి, ఎలా డిలే చేయాలి, ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయని. సో ఇలాంటి విషయాల గురించి అడుగుదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం హోమియోపతి తేజస్విని గారు. మేడంతో మాట్లాడి ఇట్లాంటి వాటికి అసలు టాబ్లెట్స్ యూస్ చేయొద్దా లేదా, యూస్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇవన్నీ తెలుసుకుందాం. ముందు మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముఖ్యంగా చాలా మంది ఈ రోజులలో పీరియడ్స్ అనగానే భయపడుతున్నారు. అంటే ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేసి పీరియడ్స్, ఎప్పుడు డేట్ ఎప్పుడుందని చెక్ చేసుకుంటాం. సో ముఖ్యంగా మరి ఎలా ఉంటుందంటారు, ఒకవేళ టాబ్లెట్స్ వేసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా ఫర్దర్గా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది అందరూ సాధారణంగా టాబ్లెట్స్ యూస్ చేయడం. పీరియడ్స్ డిలే అవ్వడానికి లేదంటే ఎర్లీగా రావడానికి చాలా మంది టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు. వీటన్నీ ఏముంటాయంటే వాటన్నిటిలో మెయిన్గా హార్మోనల్స్ ఉంటాయి. అందుకే వాటి హార్మోనల్ టాబ్లెట్స్ అంటాం. ఈ హార్మోనల్ టాబ్లెట్స్ మనం యూస్ చేయడం వల్ల ఒక ఆ టైంలో పీరియడ్ డిలే అయిన లేదంటే ఎర్లీగా వచ్చా కూడా నెక్స్ట్ సైకిల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఫ్యూచర్ పైన కూడా, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ పైన లేదంటే ఫ్యూచర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎందుకు పీరియడ్స్ డిలే అవుతాయి? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ మాత్రమే పీరియడ్స్ డిలే అవుతాయి. ఎవ్రీ మంత్ 21 to 35 days పీరియడ్ సైకిల్ నార్మల్. ఈ డేస్ లో ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి ఎందుకు డిలే అవుతుంది, కొంతమందికి ఎర్లీగా ఎందుకు వస్తుందో తెలుసుకోవాలన్నమాట. ఈ డిలే అయినా కూడా ఎర్లీగా వచ్చా కూడా ఈ పీరియడ్ టైంతో పాటు పీరియడ్ డ్యూరేషన్ వేరియేషన్ ఉంటుంది. నార్మల్ పీరియడ్ డ్యూరేషన్ వచ్చేసి 3 to 5 days. నార్మల్ పీరియడ్ డ్యూరేషన్ వచ్చేసి 5 to 7 days. ఈ డేస్ బ్లీడింగ్ అయినట్టయితే అది నార్మల్ కిందకి కన్సిడర్ చేస్తాం. అండి, అది కూడా నార్మల్. 5 to 7 days నార్మలే. మోర్ దాన్ 7 days అయినా లేదంటే 10 days 15 days అలా అవుతూ ఉంటారు. అలాంటివి మటు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే అలా లాంగ్ డ్యూరేషన్ అనేది బ్లీడింగ్ అనిపిస్తుంటుంది. ఇంకా కొంతమందికి పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది. అది నార్మల్ పీరియడ్ లాగా కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే జస్ట్ చిన్న స్పాటింగ్ లాగా బ్లడ్ కనిపించి అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా ఇలా హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ సైకిల్ అనేది డిలే అవుతూ ఉంటుంది. కొంతమందిలో లాంగ్ 2 months వరకు 3 months వరకు పీరియడ్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చా కూడా బ్లీడింగ్ అనేది మోర్ దాన్ 7 days కంటే 10 days కూడా అవుతూ ఉంటుంది. ఇంకా దాంతో పాటు కలర్ వేరియేషన్ ఉంటుంది పీరియడ్లో. నార్మల్ బ్రైట్ రెడ్ అనేది నార్మల్ కలర్. బట్ ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల, పీరియడ్స్ డిలే చేసుకోవడం వల్ల బ్లీడింగ్ అనేది బ్లాక్ కలర్గా మారిపోతుంది. ఇంకా వాళ్ళలో పెద్ద పెద్ద క్లాట్స్ కనిపిస్తూ ఉంటాయి. నార్మల్ బ్లీడింగ్లో ఎలాంటి క్లాట్స్ కనిపించవు. బట్ పెద్ద పెద్ద క్లాట్స్ కానీ, చిన్న క్లాట్స్ కానివ్వండి, కలర్ మారడం కానీ, ఇవన్నీ మనలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏముంటుందంటే ఈ పీరియడ్స్ టైంలో హెవీగా పెయిన్ ఉంటుంది. నార్మల్ పెయిన్ ఉన్నప్పుడు అది మనకేం ఎఫెక్ట్ చూపించదు. అంటే నార్మల్గా మైల్డ్ పెయిన్ పీరియడ్ క్రాంప్స్ వల్ల వస్తుంది. అంటే ఆ బ్లీడింగ్ మొత్తం బయటికి పంపించాలి కాబట్టి గర్భాశయం మొత్తం కాంట్రాక్షన్ జరిగి ఆ బ్లడ్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. ఈ టైంలో మైల్డ్ పెయిన్ కామనే. బట్ కొంతమందికి సివియర్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళలేకపోవడం, కాలేజ్కి వెళ్ళలేకపోవడం, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేయాలని డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి టైంలో ఏముంటుందంటే ఇలా హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేశారనుకోండి, వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అని ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి కడుపు నొప్పి వచ్చి, బ్యాక్ పెయిన్, ఇంకా స్కూల్కి వెళ్ళలేకపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ పెయిన్ కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉండాలి. మనం చాలా మంది ఈ హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేసి ఆ మంత్ పీరియడ్ డిలే అయితే చాలే అనుకొని యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది నార్మల్గా 1 టాబ్లెట్స్ యూస్ చేస్తారు. కొంతమంది అయితే 5 to 10 days వరకు కంటిన్యూస్గా ఎవ్రీడే యూస్ చేస్తూ ఉంటారు. ఇలా లాంగ్ టర్మ్గా ఎక్కువ రోజులు టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బాడీలో లేని జబ్బులు కొత్తగా వస్తాయి. వాళ్ళకి మెయిన్గా వచ్చేసి రీక్రియేట్, మనకందరికీ మనమే రీక్రియేట్ చేసినట్టు అవుతుంది. కొంతమందిలో ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలు అనమాట. ఈ గడ్డలు అనేటివి చిన్నగున్నా పెద్దగున్నా కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి కొంతమందిలో పెద్ద సైజులో ఉంటాయి. వాళ్ళు ఇంకా సివియర్ పెయిన్తో వచ్చి సర్జరీ వరకు వెళ్ళి గర్భాశయం మొత్తం ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఈ ఫైబ్రాయిడ్స్ని కూడా మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫైబ్రాయిడ్స్ 3 to 5 centimeters ఉన్నాయనుకోండి, అది స్మాల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఆ ఫైబ్రాయిడ్స్ని ఎర్లీగానే మెడిసిన్తో పాటు క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా 5 to 7 centimeters ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఈ 5 to 7 centimeters ఫైబ్రాయిడ్స్ కూడా టైం బట్టా కూడా వాటి ఇంకా ఎర్లీగా క్యూర్ చేసుకోవచ్చు కంప్లీట్గానే. ఇంకా మోర్ దాన్ 10 కంటే అంతకంటే ఎక్కువ సైజులో ఉన్నట్టయితే వాటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ ఫైబ్రాయిడ్స్ ఇంకా సైజ్ పెరగకుండా, కొత్త ఫైబ్రాయిడ్స్ రాకోకుండా చూసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే గర్భాశయం లోపల పొర ఇతర ఆర్గాన్స్ పైన డెవలప్ అవుతుంది. అంటే ఒక ట్యూబ్స్లో అవుతుంది, లేదంటే అండాశయం పైన అవుతుంది, ఇలా ఎక్కడైనా అవ్వచ్చు అనమాట. ఇది కూడా సేమ్ మన బాడీ ఎలా హార్మోన్స్కి రియాక్ట్ అవుతుందో పీరియడ్ టైంలో ఇది కూడా హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. నార్మల్గా గర్భాశయంలో బ్లీడింగ్ జరిగినట్టయితే అది వెజైనా ద్వారా బయటకు వచ్చేస్తుంది.
బట్ ఈ ఇతర ఆర్గాన్స్ పైన గ్రో అయిన గర్భాశయం లోపల పొర అనేది హార్మోన్స్కి రియాక్ట్ అయినప్పుడు బ్లీడింగ్ జరుగుతుంది. బట్ ఆ బ్లీడింగ్ బయటికి రావాలంటే ఎలాంటి వే ఉండదు, ఇంకా అది అక్కడే ఆగిపోయి ఇంకా పెయిన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి సెర్విసైటిస్ అంటుంటాం, అంటే వెజైనా నుంచి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. ఇది వాళ్ళకి దురదగా మంటగా అనిపిస్తుంది. ఇంకా కొంతమందిలో ఇది ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. ఇలా యాంటీబయాటిక్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, ప్రాపర్గా ట్రీట్మెంట్ అందకుండా ఉంటుంది. బట్ మెయిన్గా నా ఒపీనియన్ అయితే మటుకు ఇలా ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదు. ఇంకా ఈ పీరియడ్ డిలే అవ్వడానికి, పీరియడ్ ముందుగా రావడానికి అని ఎలాంటి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మనం అక్కడ యూజ్ చేస్తా కూడా నెక్స్ట్ సైకిల్ మనం చూసుకుంటూ ఉండాలి. ఏదైనా పీరియడ్లో ఏదైనా మార్పులు ఏదైనా వచ్చాయా, డ్యూరేషన్లో కానీ, లేదంటే అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్లో కానీ, కలర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఏదైనా ఉందో నోటీస్ చేసుకుని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా ఇలాంటి మనం ఎర్లీగా తెలుసుకున్నట్టయితే హోమియోపతి ద్వారా ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా అది ఇంకా ఇతర ఆర్గాన్స్కి పాస్ అవ్వకుండా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళ సిమ్టమ్స్ కానీ పెయిన్ ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా, లేదంటే అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా అది మళ్ళీ మళ్ళీ రాకుండా పార్ట్నర్కి కూడా స్ప్రెడ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు మీరు ఎంత పీరియడ్స్కి ముందు వచ్చే ముందు రాకుండా ఉండడానికి ఒక టాబ్లెట్స్ వేసుకుందాం అన్నారు, దెన్ ఓకే. ఇప్పుడు రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది, లేకపోతే ఒక 1 వీక్ అయితే ఉంది, ఇప్పుడే రావాలి పీరియడ్స్ అని కొంతమంది రావడానికి కూడా టాబ్లెట్స్ వేసుకుంటారు. అలా యూజ్ చేయొచ్చు అంటారా? అలా కూడా యూజ్ చేయడం మంచిది కాదండి. పీరియడ్స్ అంటే న్యాచురల్ సైకిల్, మన బాడీలో హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి అప్పుడు మాత్రం పీరియడ్స్ వస్తాయి. దాన్ని మనం ఎర్లీగా స్టిమ్యులేట్ హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేసి ఎర్లీగా స్టిమ్యులేట్ చేసా, లేదంటే డిలే అవ్వడానికి యూజ్ చేసా కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఇది సైకిల్స్ అనేది డ్యూరేషన్ మారిపోతూ ఉంటుంది ఇలా యూజ్ చేయడం వల్ల. ఇలా యూజ్ చేయడం వాళ్ళకి ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు నాన్ ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారు. ఇలా లాంగ్ టర్మ్ ఇలా పీరియడ్ డిలే కోసం, లేదంటే పీరియడ్ ఎర్లీగా రావడానికి టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇక్కడ ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయినా కూడా ఆ కంటిన్యూషన్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల వాళ్ళకి ఎర్లీగా అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. మిస్క్యారేజ్ అవ్వడం, మిస్క్యారేజ్ అని అంటుంటాం. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ హార్మోన్ టాబ్లెట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ న్యాచురల్గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావాలంటే మెయిన్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే అండి, మెయిన్గా న్యాచురల్గా పీరియడ్స్ అనేటివి ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఉంటాయి. బట్ ఇది కొంతమంది డిలే అవ్వకుండా మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోవడం, అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ని కానీ, మైదా ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. దాంతోపాటు జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ జంక్ ఫుడ్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మన డైట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, నట్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. షుగర్ ఇంటేక్ని తగ్గించాలి. ఇంకా దీంతో పాటు స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యోగా కానీ, లేదంటే ఎక్సర్సైజ్ కానీ చేస్తుండాలి. ఇంకా మెయిన్గా ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎవరైతే అమ్మాయిలు ఇది మెయిన్ గా ఇలా ఆల్కహాల్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీరియడ్స్ డిలే అవ్వడం, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది పీరియడ్స్ లో చాలా పెయిన్స్, ఇందాకనే మీరు చెప్పారు పెయిన్స్ ఉంటాయి చాలా, ఎందుకు అంటారు మరి ఎలా? అండి, ఈ పెయిన్స్ అనేటివి నార్మల్ పెయిన్స్ కానీ ఉంటాయి. అంటే నార్మల్ పెయిన్ అనేది మనకు ఎవ్రీ మంత్ ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్ ఫామ్ లో ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ అనట్లేదు, లేదంటే హెడ్ ఎక్ గా ఉండడం, లేదంటే పీరియడ్స్ వచ్చే ముందు ఫీవరిష్ గా ఉండడం, బాడీ ఎక్స్ రావడం ఇవన్నీ చూస్తుంటాం. దీన్ని మనం ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. అంటే పీరియడ్స్ వచ్చే ముందు మన హార్మోన్ రియాక్షన్స్ కి తగ్గట్టు మన బాడీలో వచ్చే మార్పులు. బట్ వీటికి కూడా మనం మెడిసిన్స్ యూస్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా అబ్నార్మల్ గా ఉన్నా పీరియడ్ టైంలో ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా, ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓఎస్ కానీ, లేదంటే ఎండోమెట్రియోస్ కానీ, ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి కూడా వాటన్నిటి అసెస్ చేసుకుని అవన్నీ ఏది కాదనుకుంటే రూల్ అవుట్ చేసుకుని పిఎంఎస్ కిందకి చేస్తాం. ఈ పిఎంఎస్ అంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ, కొంతమంది చికాక్గా అనిపించడం, కోపంగా అనిపించడం, ఇంకా పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ టెండర్నెస్ అని, లేదంటే బాడీ ఎక్స్ అని కామన్గా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. చాలా మంది నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, మరి పీరియడ్స్ టైంలో చేయొచ్చు అంటారా ఎక్సర్సైజ్ అలా? అండి, తప్పకుండా. బట్ హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏదైనా కూడా మోడరేట్గా పెల్విక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనకు పీరియడ్ సైకిల్ అంటే 1 to 7 days లేకపోతే 5 days అంటున్నారు కదా, ఓవర్ బ్లీడింగ్ అవుతే దానికి ఏదన్నా? డెఫినెట్లీ ఉంటుందండి. ఓవర్ బ్లీడింగ్ ఎప్పుడు అవుతుంది? ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే మన బాడీలో అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. కొంతమంది పర్ డేకి ఎవ్రీ 1 hourకి ప్యాడ్ చేస్తున్నామని చెప్తుంటారు. కొంతమందికి పీరియడ్స్ ఫస్ట్ 2 daysలోనే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, నీరసంగా అనిపిస్తుందని చెప్తారు. ఇదంతా కేవలం కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల, లేదంటే ఎండోమెట్రియోసిస్ వల్లనే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది.
బట్ ఇలా ఓవర్ బ్లీడింగ్ అయినా కూడా ప్రాబ్లమ్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. దానివల్లనే వాళ్ళకి నీరసంగా అనిపించడం, లేదంటే వాళ్ళ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి అనీమియా అనేది వస్తుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి నీరసం, ముఖం మొత్తం పాలిపోయినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఒక ఏజ్ తర్వాత మనకి ఈ పీరియడ్ సైకిల్ ఆగిపోతుంది అంటారు. మరి తర్వాత బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయి అంటారా? ఆఫ్టర్ 45 తర్వాత అంటుంటారు కదా, మరి అది ఎంతవరకు నిజం అంటారు? డెఫినెట్లీ అండి. పీరియడ్స్ అనేటివి నార్మల్గా మెనార్కి అంట ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ని, అంటే 13 to 14 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు? మెనోపాజ్ వరకు ఉంటుంది. మెనోపాజ్ అనేది ఏ ఏజ్లో వస్తుందంటే ఇండియన్ ఉమెన్కి అయితే 45 to 55 ఇయర్స్ మధ్యలో, యావరేజ్గా 52 ఇయర్స్ ఆగిపోయేదాన్ని మెనోపాజ్ అంటాం. ఇది 45 to 50 ఇయర్స్ మధ్యలో ఎవరికైనా రావచ్చు అనమాట. ఈ ఆగిపోయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి చాలా మందికి. కొంతమంది పీరియడ్సే ప్రాబ్లమ్ అని ఫీల్ అవుతారు, బట్ పీరియడ్స్ ఆగిపోయినా కూడా ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి స్టేజ్లో ఏముంటుంది, హార్మోన్స్ అనేది తగ్గిపోతాయి. అంటే మన అండాశయం అనేది హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయదు. దీనివల్ల వాళ్ళకి సరైన ఈస్ట్రోజన్ హార్మోన్ దొరకదు. మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొటెక్టివ్ హార్మోన్ అనమాట. అది మన బాడీలో ఫంక్షన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ని కానీ, బోన్ కానీ, మన మైండ్ని, ఇదంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ స్టేట్లో వాళ్ళకి హార్మోన్స్ పడిపోతాయో అప్పుడు వాళ్ళు ఈ ప్రొటెక్షన్ కోల్పోయి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. ఇది ఒక డిసీజ్ మాత్రమే, అంటే ఒక లక్షణమే కాదు, ఇంకా చాలా లక్షణాలు కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ స్టేజ్లో జుట్టు రాలిపోవడం, ముఖం మొత్తం పేలిపోయినట్టు అనిపించడం, వాళ్ళకి చికాగ్గా అనిపించడం, డిప్రెషన్ అంటాం. ఇంకా ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఏదైనా ఊరికే కోపం రావడం, ఇలాంటివి చూస్తాం. ఇంకా దీంతో పాటు ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో, అంటే మెనోపాజ్ అయిపోయిన ఫేజ్లో వాళ్ళకి ఏముంటాయంటే జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన జాయింట్స్ పైన కూడా యాక్షన్ చూపిస్తుంది. మన జాయింట్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా ఆ లిక్విడ్ ఉంటుంది కదా జాయింట్స్ మధ్యలో, ఆ లిక్విడ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా జాయింట్స్ మొబిలిటీకి కానీ, లేదంటే ఆ బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. ఇలా పీరియడ్స్ అయిపోయినట్టు హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి ఆ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, అందుకని పలచబడిపోయినాయి అంటారు. ఇంకా చాలా మంది మనం చూస్తుంటాం, పీరియడ్స్ అయిపోయిన ఏజ్లో ఉంటారు అమ్మమ్మలు కానీ, అలా వాళ్ళు ఈజీగా కింద పడిన వెంటనే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎందుకంటే బోన్ యొక్క ప్రొటెక్షన్ కోల్పోతుంది కదా హార్మోన్, దానివల్ల వాళ్ళకి కెమికల్ పలచబడి ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి. అది కూడా మెయిన్గా చేతుల దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి గుండె దడ అనిపించడం, రాత్రిపూట ఎక్కువ చెమటలు పట్టడం, ఇలా కనిపిస్తాయి. దీంతో పాటు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి ఈ ఏజ్ తర్వాత. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల హార్ట్ అటాక్ కానీ, లేదంటే స్ట్రోక్ కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీంతో పాటు వాళ్ళకి బరువు పెరగడం, అప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అవ్వడం. ఇది ప్రీ డయాబెటిక్ కూడా ఉండొచ్చు, అంటే ముందు నుంచి కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈ మెనోపాజ్ తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఇన్సులిన్ హార్మోన్ పడిపోతుంది. ఇన్సులిన్ హార్మోన్ తగ్గిపోతే మన బాడీ ఇంకా ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకి మనం తిన్న ఫుడ్ మొత్తం అలానే ఉండి షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ఉంటాయి వాళ్ళకి. ఇంకా దీంతో పాటు కూడా బరువు పెరగడం. ఇంకా కొంతమందికి అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ బ్లీడింగ్ అనిపిస్తుంది. దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు వాళ్ళకి ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, పీరియడ్స్ అయిపోతే మాకు ఇది బ్లీడింగ్ ఏం ప్రాబ్లం ఉండదు కదా, ఏం ప్రాబ్లం లేదు, అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది అలా ప్రొలాంగ్ చేస్తూ మెడిసిన్స్ తీసుకోకుండా చేస్తుంటారు. బట్ ఇలా చేసా కూడా వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఇది మళ్ళీ బ్లీడింగ్ అనిపించడం, లేదంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ రావడం, లేదంటే ఆ ఫైబ్రాయిడ్స్ క్యాన్సరస్గా మారుతూ ఉంటాయి ఈ మెనోపాజ్ అయిపోయిన తర్వాత. ఓవరాల్గా మేడం మాకు తెలియని చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.